ప్రపంచ ప్రసిద్ధిగాంచిన బాలపూర్ వినాయకుడు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రతి ఏటా ఏర్పాటు చేసే విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈసారి కూడా భక్తులు నిరుత్సాహపడకుండా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి అయోధ్య బాలరాముని ఆలయ నమూనాలో బాలపూర్ గణనాథుడు భక్తులకు దర్శనమివ్వనున్నారు. దీనికి తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు బాలపూర్ ఉత్సవ సమితి సభ్యులు వెల్లడించారు. బాలపూర్ వినాయకుడిని మండప ఏర్పాట్లు పరిశీలించారు రాచకొండ సిపి సుధీర్ బాబు. దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవడానికి సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు సుధీర్ బాబు తెలిపారు. మొట్టమొదటి బాలపూర్ యొక్క వినాయకుడు 1980లో ఇక్కడ విగ్రహం పెట్టడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇక్కడ భక్తులు అధిక సంఖ్య వస్తున్నారు కాబట్టి యొక్క గణేషుల్లో కానీ ఇక్కడ ప్రతి సంవత్సరం సెట్టింగ్లో కానీ మార్పులు చేయడం జరుగుతుందండి. గత సంవత్సరం విజయవాడ అమ్మవారి టెంపుల్ యొక్క నమూనాను వేయడం జరిగింది. ఈ సంవత్సరం అయోధ్యలోని రామ మందిరం యొక్క నమూనాను సెట్టింగ్లో ఇక్కడ వేయడం జరుగుతుందండి. ఈ సంవత్సరం వినాయకుల్లో మాత్రం ఈ సంవత్సరం ఒక చేతిలో కొడవలి, ఒక చేతిలో త్రిశూలం పట్టుకొని తలపైన క్షీరసాగర మదనం పాల సముద్రంలో చిలికే ప్రక్రియ యొక్క అయిన తర్వాత దేవతల వైపు రాక్షసుల వైపు చిలకడం ద్వారా అమృతం వస్తుంది. ఆ ప్రక్రియని ఇక్కడ భక్తుల ముందు ఉంచడం జరుగుతుందండి. ఈ సంవత్సరం భక్తులకు కూడా ఈసారి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని, అదేవిధంగా ఈ యొక్క పోలీస్ సిబ్బంది కానీ, మున్సిపాలిటీ వడంపేట మున్సిపాలిటీ కానీ, జల్పల్లి మున్సిపాలిటీ కానీ ఇక్కడ వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందండి. వాళ్ళు